సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? మంచిది. ఇదేనో ఓ ప్రత్యేకమైన వర్తమానం. ఆ పిల్లలను స్కూల్స్కి కాలేజెస్కి పంపిస్తున్నారు కదా. మన పిల్లల విషయమై మనం తీసుకోవలసిన 7 ప్రాముఖ్యమైనటువంటి జాగ్రత్తలు. తల్లిదండ్రులారా, ఈ వాక్యం మీరు విని నోట్స్ రాసుకొని మీ హృదయంలో వాటిని ముద్రించుకొని అనేకులు వినేటట్లుగా ఆ సమాచారం, ఈ మెసేజ్ అనేకులకు మీరు పంపించగలరని ప్రేమతో మీ అందరినీ బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ప్రసంగి గ్రంథంలో ఓ మాట రాసి ఉంటుంది, జ్ఞానం యొక్క విలువ లేక చదువు యొక్క విలువ. మాట్లాడుతూ మూఢత్వం చేత బుద్ధి మాటలకు చెవియొగ్గలేని ముసలి రాజు కంటే జ్ఞానవంతుడైన చిన్నవాడే శ్రేష్ఠుడు. అటివాడు దేశములో భేదవాడిగా పుట్టిన చెరసాలలో నుండి పట్టాభిషేకం పొందటానికి చెరసాలలో నుంచి బయలుదేరి వెళ్తున్నాడు. గమనించండి, ఈ చిన్నవాడు పేదరికంలో పుట్టాడు. రెండవది ఏమంటారు, మూలిగే నక్క మీద తాటికబడింది అంటారు చూసారా? ఆ పేదరికానికి తోడు చెరసాల్లో పడ్డాడు. పేదవాడు చెరసాల్లో పడ్డాడు. కానీ ఈ 2 సంఖ్యలను బ్రద్దలు చేసింది జ్ఞానం. ఆ జ్ఞానం వీటిని బద్దలు చేసి పేదవాడిగా పుట్టి చెరసాల్లో పడ్డ ఈ వ్యక్తి రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. ఎందుకు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు? బికాజ్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం. నిజమే, అబ్దుల్ కలాం గారిని భారతదేశమే కదా, ప్రపంచ చరిత్రలో ఒక మహనీయుడిగా నిలవబెట్టింది జ్ఞానం. ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాతగా నిలవబెట్టింది చెప్పండి, జ్ఞానం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎప్పుడో చనిపోయాడు, కానీ ఆయన గూర్చి నేటికి మాట్లాడుకునేటట్లుగా చేసింది జ్ఞానం. జ్ఞానం అంత గొప్పది కనుక పిల్లలు చదువుకునే టైంలో వాళ్ళ చదువుల పట్ల ఎలాంటి బాధ్యతతో మనం వ్యవహరించాలి. అవును, నేటి పిల్లలే రేపటి మన భవిష్యత్తు కదా. నా ఆశ, నా ప్రార్థన, నీ పిల్లల క్షేమాన్ని నువ్వు కళ్ళారా చూసి, ఆ పిల్లల క్షేమాన్ని వృద్ధాప్యంలో నువ్వు కళ్ళారా చూస్తూ నెమ్మదిని అనుభవిస్తూ ప్రభు దగ్గరికి వెళ్ళే ఆ దివ్యమైన కృప దేవుడు మనకిచ్చునుగాక. అలా ఇచ్చున్నట్లుగా ప్రతి తల్లి తండ్రి తీసుకోవలసిన 7 జాగ్రత్తలు. నంబర్ 1, మొట్టమొదటి జాగ్రత్త, పిల్లలను చదువు కొరకు పంపండి, కానీ పర్యవేక్షణ మరిచిపోకండి. ఇంకోసారి రిపీట్ చేయమంటారా? పిల్లలను చదువు కొరకు పంపండి. ఇందాక చెప్పే కదా, చదువు చాలా అవసరం. చదువుల కొరకు పంపుతున్నాం అని చెప్పి మేము కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసాం, కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేసాం, అంతటితో మురిసిపోకుండా వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి. బైబిల్లో నిప్పుకోడి ఉంది. నిప్పుకోడి నేల మీద గుడ్లు పెట్టి వెళ్ళిపోతాయి. గుడ్లు పెట్టాను, నా పని అయిపోయింది. కొంతమంది తల్లిదండ్రులు స్కూల్లో జాయిన్ చేశాను, కాలేజీలో జాయిన్ చేశాను, నా పని అయిపోయింది. వాళ్ళకి కావలసిన బట్టలు కొనిపెట్టా, నా పని అయిపోయింది. వాళ్ళకి కావలసిన ఫీజులు చెల్లించా, నా పని అయిపోయింది. వాళ్ళకి కావలసిన పుస్తకాలు కొనిపెట్టా, ఫినిష్. అది ఎవరి స్వభావమో తెలుసా? నిప్పుకోడి లాంటి స్వభావం. నా పని అయిపోయింది, స్కూల్లో జాయిన్ చేశా, దులుపుకోవటం కాదు. వీళ్ళు సరిగ్గా చదువుకుంటున్నారా లేదా? నోట్స్ సరిగ్గా స్కూల్లో రాసుకుంటున్నారా లేదా? వీళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది? ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేస్తున్నారా లేదా? వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్ ఎలా ఉంది? ఎలా మార్కులు వస్తూ ఉన్నాయి? బైబిల్లో ఓ తల్లి తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టిద్ది
అని రాస్తుందే సామెతల గ్రంథంలో. తల్లిదండ్రులారా, పిల్లలు తప్పకుండా ఇంటికి వచ్చిన తర్వాత పర్యవేక్షించండి. అగైన్ హోంవర్క్ చేస్తున్నారా లేదా, టీచర్స్ ఏం హోంవర్క్ ఇచ్చారు, వీడి నోట్బుక్ ఎలా ఉంది. ఈ మాట అంటున్నందుకు క్షమించండి. ఆ స్కూల్ బ్యాగ్లో ఏవైనా ఉండకూడని లెటర్స్ ఉన్నాయా, చూడకూడనివి ఏవైనా వీడి పుస్తకాల్లో పెట్టుకున్నాడా. ప్రతి తల్లి ప్రతి తండ్రి పర్యవేక్షించాలి. నేను చాలాసార్లు చెప్తాను, మా నాన్నగారు ఆ రోజుల్లో చదువుకుంది 7వ తరగతి, 8వ తరగతి మధ్యలో డ్రాప్ అవుట్ అట వాళ్ళ నాన్నగారు చనిపోవటాన్ని బట్టి. కానీ విచిత్రం ఏంటంటే ఆయన చిన్న ఉద్యోగమైన మా చదువుల పట్ల ఎంత బాధ్యత వహించేవాడో, కంపల్సరిగా చెక్ చేసేవాడు. ఆ జాగ్రత్తే చదువుల పట్ల జాగ్రత్తగా చదువుకోవటానికి కారణమైంది. చదువుకు పంపించండి, పర్యవేక్షించటం మర్చిపోకండి. రైట్. రెండవది, మార్కుల కంటే స్నేహితులను జాగ్రత్తగా గమనించండి. ఇంకోసారి చెప్పమంటారా? మార్కుల కంటే స్నేహితులను జాగ్రత్తగా గుర్తించండి. వాడికి ఎన్ని మార్కులు వస్తున్నాయి చెక్ చేసావు, కానీ దానికంటే వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎవరి ప్రక్కన కూర్చుంటున్నాడు, స్కూల్లో ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఇంటికి వచ్చిన తర్వాత వాడి ఫ్రెండ్షిప్ ఎవరు, ఎవరితో ఆడుకోవటానికి వెళ్తున్నాడు. ఎక్కడ తప్పటడుగు వేయద్దు. ఎక్కడ తప్పటడుగు వేసావా పిల్లలకు మనం సరైన భవిష్యత్తు ఇవ్వలేం. అందుకనే చిన్నతనంలో ఒక నానుడు ఉండేది, మంచి సహవాసాన్ని 10 రూపాయలు పెట్టి కొనుక్కోవాలట, చెడ్డ సహవాసాన్ని 100 రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలట. సామెతలు ఊరక పుట్ల అసలు ఎలాంటి సామెతో చూడండి. మంచి సహవాసాన్ని 10 రూపాయలు పెట్టి కొనుక్కోవాలట, చెడ్డ సహవాసాన్ని అవసరమైతే 100 రూపాయలు ఇచ్చైనా వదిలించుకోవాలట. ఎందుకు? చెడ్డ సహవాసం అంత ప్రమాదం. తల్లి, నీ పిల్లలను భక్తిలో పెంచుతున్నావు, పెంచాలనే ఆరాటం ఉంది. పిల్లల్ని చర్చికి తీసుకెళ్తున్నావు, సండే స్కూల్లో తీసుకెళ్తున్నావు. ఇవన్నీ బాగున్నా క్రైస్తవ కుటుంబాలలో ఉన్న పిల్లలు కూడా ఎందుకు దారి తప్పిపోతున్నారంటే సహవాస దోషం. విన్నారా? సహవాస దోషం. దేవుని వాక్యం కూడా అంటది కదా, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. దావీదు తర్వాత రాజవ్వాల్సింది జ్యేష్ఠ కుమారుడు అమ్నోను. ఎందుకు అమ్నోను చంపబడి అంత భయంకరమైపోయాడు? తనలో ఒక తప్పుడు ఆలోచన పుడితే ఆ తప్పుడు ఆలోచన దిద్దాల్సిన స్నేహితుడు దిద్దకపోగా ఆ తప్పుడు ఆలోచన ప్రోత్సహించాడు. అమ్నోను బ్రతుకు, మా తెలంగాణ భాషలో చెప్పాలంటే అమ్నోను బతుకు ఆగమాగం అయిపోవటానికి, తెలంగాణలో పాడైపోవటాన్ని ఆగమాగం అంటారు. ఆగమాగం అయిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఓ చెడ్డ స్నేహితుడు. ఓ మాట చెప్తా, ఆకాశం నుంచి వర్షపు చినుకులు పడేటప్పుడు చాలా స్వచ్ఛంగా ఉంటాయి వర్షపు చినుకులు. మీరు ఎప్పుడైనా వర్షపు చినుకులతో బట్టలు తుక్కోండి, సూపర్ పవర్ రిన్ వాషింగ్ పౌడర్ నిర్మా అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, అంత అద్భుతంగా ఉంటాయి బట్టలు, అంత స్వచ్ఛంగా ఉంటాయి. ఆకాశం నుంచి కురిసే వర్షపు చినుకులు చాలా చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఆ స్వచ్ఛమైన నీళ్లు బురద నీళ్ళలో పడితే మురికైపోతాయి. స్వచ్ఛమైన నీళ్లు మురికి నీళ్ళు అయిపోయాయి. అదే ఆకాశం నుండి కురిసే వర్షపు చినుకు వేడి వేడి పెనం మీద పడితే ఆవిరైపోతాయి. అవే వర్షపు చినుకులు ఆకాశం నుంచి ముత్యపు చిప్పలో పడితే కొన్నేండ్ల తర్వాత ముత్యపు చిప్పలో పడ్డ వర్షపు చినుకు ముత్యంలాగా మారిపోద్దట. వాహ్! ఒకే వర్షపు చినుకు బురదలాంటి వ్యక్తుల మధ్యలో పడితే వాళ్ళ బ్రతుకు బురదమయమైపోతుంది. భక్తిహీనులతో పడితే ఆవిరైపోతుంది. ముత్యపు చిప్పలాంటి శ్రేష్టమైన వ్యక్తులతో మన పిల్లలు జాయిన్ అయితే వాళ్ళు శ్రేష్ఠులుగా మారటానికి. నేను అతిశయానికి చెప్పట్లా, ఎందుకో
దేవుని అనాది సంకల్పం, ఆయన కృప, నా మీదున్న ఏర్పాటు, నా ట్రాక్ రికార్డులో చెడ్డ స్నేహితులు చాలా తక్కువ. 1, 2 దేవుడు తప్పించాడు. 10వ తరగతి చదివేటప్పుడు, పాలిటెక్నిక్ చదివేటప్పుడు, హైదరాబాద్లో ఒంటరిగా నేను వచ్చినప్పుడు మంచి స్నేహితులు, భక్తి కలిగిన స్నేహితులు. ఆ భక్తి కలిగిన స్నేహితులు ఎలాంటి వాళ్ళు చెప్పంటారా? నాకంటే భక్తిపరులు. ఆనందన్నని ఎప్పటికీ ఉన్నారు. ఆయన అశోక్ గారని, ప్రిన్సిపల్ డేవిడ్ గారని, రాంబాబు గారని చాలా భక్తి కలిగిన వాళ్ళతో ఉద్యోగం చేసేటప్పుడు, చదువుకునేటప్పుడు భక్తి కలిగిన సహవాసం నాకు దొరికింది. మంచి సంఘానికి వెళ్ళేవాడిని. లోకం నన్ను పాడు చేయకుండా హైదరాబాదు లాంటి రంగుల ప్రపంచంలో కాలు జారకుండా దేవుడు కాపాడాడు. తల్లి, పిల్లల మార్కులు కాదు చూడాల్సింది, చూడు వాళ్ళ స్నేహితులు ఎవరు జాగ్రత్తగా చూడు. నెంబర్ 2, మార్కుల కంటే స్నేహితులను గమనించండి. వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తున్నాయో గమనించండి. దానికంటే మరెక్కువగా ఎవరితో స్నేహం చేస్తున్నారో జాగ్రత్త. 3వది, అత్యంత ప్రమాదకరమైనది, అత్యంత జాగ్రత్త తీసుకోవలసింది ఈ తరంలో ఏంటో తెలుసా? నీ పిల్లలు మొబైల్ ఫోన్కి, ఇంటర్నెట్కి, సోషల్ మీడియాకి దూరంగా ఉండేటట్లు, మితంగా ఉండేటట్లు జాగ్రత్త తీసుకో. ఈరోజు అనేక మంది యవ్వన బిడ్డల జీవితాలు నాశనమైపోవటానికి కారణం సెల్ ఫోన్ కాదా? తల్లిదండ్రులరా, పిల్లలకు సాధ్యమైనంత వరకు ఒక వయసుకు వచ్చేదాకా ఫోన్ ఇవ్వకండి. ఒకవేళ వాడికి వయసు వచ్చింది, ఇవ్వాల్సి వచ్చింది, వాడు ఫోన్లో ఏం బ్రౌజ్ చేస్తున్నాడు, ఏం చూస్తున్నాడు, ఫోన్తో ఎక్కువ గడుపుతున్నాడా? ప్రతి క్షణం సెల్ ఫోన్ విషయంలో అప్రమత్తంగా బ్రతకండి. అయితే సుమి, ఒక హెచ్చరిక, పిల్లలు ఇంటర్నెట్ విషయంలో, ఫోన్ విషయంలో వారు లిమిటెడ్గా ఉండాలంటే మొట్టమొదట వాళ్ళ కొరకు నువ్వు ప్రతిష్ఠ చేసుకో. మ్యాక్సిమం అవసరమైనప్పుడు నువ్వు ఫోన్ వాడటం తప్ప, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఫోన్ చూసుకుంటా ఇన్స్టాతో, ఫేస్బుక్తో, సోషల్ మీడియాతో, వాట్సాప్తో నువ్వు పదే పదే ఆ ఫోన్తో నువ్వు గడుపుతూ ఉంటే నీ పిల్లలు నిన్ను చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, వాళ్ళు ఫోన్లో గడుపుతారు. అందుకని తల్లిదండ్రులారా మీకు చెప్తున్నాను, మీ పిల్లల కొరకు మొదట మిమ్మును మీరు ప్రతిష్ఠ చేసుకోండి. యేసయ్య తన శిష్యులతో అంటాడు, శిష్యులారా, మీ నిమిత్తం నన్ను నేను ప్రతిష్ఠ చేసుకున్నా. విన్నారు ఈ మాట? శిష్యుల నిమిత్తం యేసయ్య తను తాను ప్రతిష్ఠ చేసుకున్నాడు. మీ పిల్లల కొరకు మీరు ప్రతిష్ఠ చేసుకోండి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మేము సేవ చేస్తూ ఉన్నాం, మాతో పాటు మా పిల్లలు, సేవకుల పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు సేవ చేయటానికి ప్రతిష్ఠించుకొని సేవలోకి వచ్చారు కదా, వాళ్ళ నిమిత్తం నన్ను నేను ఎట్లా ప్రతిష్ఠ చేసుకుంటానో, నేను వాడే చొక్కాయి సాధ్యమైనంత వరకు ఖరీదైన వాటిని వాడను, పొరపాటున ఖరీదైన వాటిని వాడను. నేను వాడే ఒక్క కారు తప్ప మరొకటి ఏది ఖరీదై ఉండదు. ఎందుకు మరి ఖరీదైన కారు వాడతారు? కొంతమంది అనుకుంటారు. నాకు వ్యక్తిగతంగా కొన్ని తెలుసు. ప్రతి దినం మేము రోడ్డు మీద ఉండాలి, 1000 కిలోమీటర్లు తిరగాలి. యెహోవా పట్టణమును కాపాడని యెడల కావలి వారు మేల్కొనుట వ్యర్థం అనేది మీకు 100కి 100 పాళ్ళు సత్యమని తెలిసేమో, నాకు 100కి 1000% సత్యమని తెలుసు. ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ప్రతి క్షణం ఆయన కృపను అనుభవిస్తాం. కానీ మనం తీసుకోవలసిన జాగ్రత్త కూడా తీసుకోవాలి కదా. ప్రతి దినం 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయటాన్ని బట్టి జాగ్రత్త నిమిత్తం కొంచెం కంఫర్ట్గా ఉండటం నిమిత్తం మరలా రేపు ఇంకో చోటకి వెళ్ళటానికి కారు తప్ప నేను వేసుకునే చొక్కాయి కానీ, నేను వాడే చెప్పులు కానీ, ప్రతి విషయంలో నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటా పిల్లల కొరకు. ఎందుకో తెలుసా? నేనే గనక ₹1,00,000 ఫోన్ వాడితే నా తర్వాత సేవ చేస్తున్న పిల్లలు తర్వాత 10 లక్షల ఫోన్ వాడతారు.
నేనే గనక 10,000 రూపాయల ఖరీదైన చొక్కాయి వేస్తే రేపు వాళ్ళు 20,000 రూపాయల ఖరీదైన చొక్కాయి వేస్తారు. పిల్లలకి ఎప్పుడు చెప్తా, చిన్న ఓ మంచి చొక్కా, నాకు మ్యాక్సిమం సింపుల్గా ఉండటం నాకు వ్యక్తిగతంగా అలవాటు. అది దేవుని కృప, నరనరాన దేవుడిచ్చాడు. కానీ పిల్లలకి చెప్తా, మంచి ఖరీదైన చొక్కా, మంచి చొక్కా వేసుకుంటా, ఖరీదైన చొక్కా ఎందుకు వేసుకున్నా తెలుసా? మీ నిమిత్తం నన్ను నేను ప్రతిష్ఠ చేసుకున్నాను. నేను వాడే చెప్పులు 2-3 సంవత్సరాల నుంచి అవే చెప్పులు వాడతా. ఎవరో వచ్చి చెప్పులు ఇస్తే ఆ చెప్పులు ఎవరికైనా గిఫ్ట్గా ఇస్తానే కానీ నేను వాడను. నేను చెప్తా, తోలు లేచిన 3 సంవత్సరాలు బట్టి ఈ చెప్పులు ఎందుకు వాడుతున్నాను తెలుసా? మీ నిమిత్తం నన్ను నేను ప్రతిష్ఠ చేసుకున్నా. తల్లిదండ్రులారా, ఫోన్ విషయంలో మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకోండి. ఫోన్ వాడే విషయంలో, టీవీ చూసే విషయంలో, సెల్ ఫోన్ వాడకంలో మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకుంటే మీ అడుగుజాడలను పిల్లలు వెంబడిస్తారు. మీకు తెలుసా, ఈ మధ్య భారతదేశంలో అత్యంత పిన్న వయసులో ఒక యవనమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ అయింది. ఆ అమ్మాయి పేరు నేహా బైద్వాల్. నేహా బైద్వాల్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సెల్ ఫోన్కి 3 సంవత్సరాల నుంచి దూరంగా ఉందట. సెల్ ఫోనే ముట్టుకోవాలా. భారతదేశంలో అతి పిన్న వయసులో ఐఏఎస్ ఆఫీసర్ అయింది. జాగ్రత్త, పిల్లలు సెల్ ఫోన్ విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండేటట్లు వాళ్ళ విషయమై నిన్ను నువ్వు ప్రతిష్ఠ చేసుకో. వాళ్ళు ఫోన్లో ఏమేం చూస్తున్నారో ప్రతి విషయం డేగ కన్నుతో వారు కనిపెట్టే తల్లిగా బ్రతుకు, తండ్రిగా బ్రతుకు. 4వది అద్భుతం, చదువుల కోసం పిల్లలు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త తీసుకో. ఇంకోసారి చెప్తాను ఈ మాట. చదువుల కోసం, చదువు అవసరం, ఎగైన్ అండ్ అగైన్. నేనేదో అతిశయంగా ఈ మాట చెప్పట్లా. చదువుకున్న వాడిగా చదువు విలువ నాకు తెలుసు. చాలాసార్లు చదువు గురించి చెప్తాను. బట్ చదువు 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 అని చదువు కోసం పిల్లలు దేవుని పక్కన పెట్టేటట్లుగా పొరపాటున పురికొల్పొద్దు. ఆదివారం ట్యూషన్స్కి పంపించడం, ఆదివారపు ఆరాధన కూడా లేకుండా ఏదో కాలేజీలో జాయిన్ చేయటం, ఆదివారం కూడా హోంవర్క్ ఉందని ఇంట్లో ఉంచటం, అది ప్రమాదం. చదువు కంటే నీ దేవుడు శ్రేష్ఠుడు. చదువు కంటే దేవుని మందిరం శ్రేష్టమైనది. చదువు చదివే, దేవుడు దేవుడే. దీన్ని ఏమంటారో తెలుసా? స్పిరిచువల్ బ్యాలెన్సింగ్. అలాగని దేవుడు దేవుడు దేవుడని చదువు వదిలిపెట్టి మందిరంలో పరిగెత్తొద్దు. చదువు 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 చదువని దేవుని నిర్లక్ష్యం చేయొద్దు. దీన్ని ఏమంటారో తెలుసా? స్పిరిచువల్ బ్యాలెన్సింగ్. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా ఒకసారి స్పిరిచువల్ బ్యాలెన్సింగ్ గురించి చెప్తాను. పిల్లలకు స్పిరిచువల్ బ్యాలెన్సింగ్, అదే ప్రభు అంటారు కదా, కైసరుది కైసరికి, దేవునిది దేవునికి. చదువు టైం చదువుది, దేవుని టైం దేవునిది. పిల్లలు ప్రొద్దున్నే లేచి ప్రార్థన చేసుకున్నారా? కనిపెట్టండి. బైబిల్ చదువుకున్నారా? కనిపెట్టండి. నేను ఎరిగిన ఒక అన్న, మంచి భక్తి కలిగిన కుటుంబం, ఇచ్చాపురం విజయ్ కుమార్ గారు. రోజు నాతో మాట్లాడతానయ్యా, మా మనవళ్ళు మనవరాళ్ళు ఫోన్లు చేస్తారు, ప్రతిరోజు ఫోన్ చేస్తారు. అయితే వాళ్ళు ఫోన్ చేసి తాతయ్య బాగున్నావా అని అడుగుతారు. నేను వాళ్ళ ఆ మాట అనేలోపే నేను అంట, ఈరోజు బైబిల్ చదువుకున్నారా? ఈరోజు వాక్యం చదువుకున్నారా? ఇంకా చదవలేదు తాతయ్య అని అంటే ఫోన్ టకమని కట్ చేసే ముందు దేవునితో మాట్లాడిన తర్వాతే నాతో మాట్లాడాలి. వాక్యం చదివిన తర్వాతే నాకు ఫోన్ చేయాలా. ఫోన్ కట్ చేసేవాడట. మా మనవడు కానీ మనవరాలు కానీ, అయ్యా మా పిల్లలు కానీ ప్రార్థన చేసుకోకుండా నాకు ఫోన్ చేయరయ్యా. ప్రతిదినం ఒకవేళ నాకు ఫోన్ చేస్తే ప్రతిదినం అడుగుతా. ఎంత బాధ్యత కలిగిన తండ్రి, ఎంత బాధ్యత కలిగిన తాతయ్య. అలాంటి కృప మనం కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుదుం గాక. రైట్. 5వది అత్యంత ప్రాముఖ్యమైనది, మీ కలలు బలవంతంగా పిల్లల మీద రుద్దకండి. వాళ్ళ సామర్థ్యాన్ని గుర్తించండి, వాళ్ళ తెలివితేటలు గుర్తించండి. వాడు ఏ సబ్జెక్టులో గ్రిప్ కలిగి ఉన్నాడో, వాడు ఏ సబ్జెక్టులో టాలెంట్గా ఉన్నాడో,
వాడు ఏ సబ్జెక్టులో వీకో వాడు బలం గుర్తించండి, బలహీనత గుర్తించండి. మీరు కన్న కలలు బలవంతంగా వాళ్ళ మీద రుద్దకండి. వాడికి మ్యాథ్స్ రాదు, ఒక మాట మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ రాను నువ్వు ఎంపీసీలో జాయిన్ చేసి నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, నువ్వు సాఫ్ట్వేర్ ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుందర పిచ్చేయని చూడు అని చెప్పి మన ఇంటి పక్క పలానా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. బలవంతంగా మీ కలలు పిల్లల మీద రుద్దకండి. వాడికి సైన్స్ రాదు, కెమిస్ట్రీ రాదు, కెమిస్ట్రీ పూర్తిగా వీక్, సైన్స్ సరిగ్గా రాదు. అలాంటి వాడిని పట్టుకొని నువ్వు డాక్టరో కావాలని కళ మంచిదే, కానీ ఆ బిడ్డ సామర్థ్యం కూడా ఎరగండి. ఆ బిడ్డ సామర్థ్యం ఎరిగి దానికి అనుగుణంగా మీ కళలుంటే అప్పుడు ప్రోత్సహించండి. ప్రోత్సహించాలే కానీ బలవంతంగా మన కళలు రుద్దకండి. నేనంట ప్రపంచంలో అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యే బాగుపడ్డారా? ప్రపంచంలో అందరూ డాక్టర్లు చదివే శిఖరాల మీద కూర్చున్నారా? అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యే దేశాన్ని ఏలుబడి చేస్తున్నారా? అందుకనే బిడ్డలారా, మన పిల్లలు ఎప్పటికైనా ఆశీర్వదించబడతారు. కలవరపడకండి. ఇంజనీరింగ్ చదివితేనే ఆశీర్వదించబడతాడు అని అనుకోకండి. వాళ్ళకు దేనిలో ప్రతిభ ఉందో అది గుర్తించి, వాళ్ళ టాలెంట్ ఏదో, వాళ్ళ సామర్థ్యం ఏదో అది గుర్తించి దానిలో ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయండి. ఆరోది అద్భుతమైంది. ఉదయం లేవటంతో ప్రతి దినం చేతులెత్తి తల్లిగా పిల్లల్ని ఆశీర్వదించు. ప్రతి దినం చేతులెత్తి నీ పిల్లలను ఆశీర్వదించడం నేర్చుకో. ఎప్పుడు ప్రొద్దున్నే లేవటంతో శాప మాటలతో తిట్టుకుంటా పిల్లల్ని లేపకండి. రే నిద్రపోతాడా, రే తిండిపోతాడా, రే దరిద్రుడా, నా కడుపుని చెడబుట్టావురా, అనవసరంగా నువ్వు పుట్టావురా, నువ్వు ఎట్టా పుట్టావు నాకు అర్థం కాదు. ఇక ఉదయం లేవటంతో వీటితో దినచర్య ప్రారంభించకండి. ఇది లోకస్తులు చేసే పని. ఉదయం లేవటంతో ప్రతి దినం చేతులెత్తి దీవించు. ఎలా దీవించాలో తెలుసా? యోసేపుని దీవించాడు యాకోబు. తల మీద చేయి పెట్టి, నీ తండ్రి దీవెన కంటే, నా పూర్వీకుల దీవెన కంటే హెచ్చైన దీవెన యోసేపు నడినెత్తి మీద కొచ్చునుగాక అన్నాడు. విన్నారా? నిజమే. నీ తండ్రి దీవెన కంటే అంటే నీ తండ్రి నేను నాయన నన్ను దీవించిన దానికంటే నా పూర్వీకులు అబ్రహాము, ఇస్సాకు, నా పూర్వీకులను దీవించిన దానికంటే హెచ్చైన దీవెనతో నిన్ను దీవించునుగాక అన్నాడు. ఆ మాటకు తగినట్లుగానే అద్భుతం. ఆ మాటకు తగినట్లుగానే అబ్రహామును నువ్వు మహారాజువై ఉన్నావు అన్నారు. విన్నారా? మహారాజువై ఉన్నావు అని అబ్రహామును కూర్చంటే యోసేపు ఏకంగా మహారాజే అయ్యాడు. ఇస్సాకును గూర్చి నువ్వు మాకంటే బలవంతుడివి అన్నాడు రాజు. యోసేపు రాజై కూర్చున్నాడు. వినారా నా మాటలు? పూర్వీకుల్లో ఎవ్వరికి దొరకని దీవెన ఈ బిడ్డ నడినెత్తి మీద ఉండునుగాక అని దీవించాడు యాకోబు. అమ్మా, అయ్యా, వాడు చెడ్డోడైనా, నీ నేర్పించేవాడైనా కోపం వస్తే బెత్తంతో కొట్టుకని నోటితో పొరపాటును శపించుకో. నోవాహు కనానును శపించడాన్ని బట్టే కదా శాపగ్రస్తుడైపోయింది. యాపేతును ఆశీర్వదించాడు, షేమును ఆశీర్వదించాడు, హాము సంతానాన్ని శపించాడు. ఇప్పటికీ ఆ సంతానం శాపగ్రస్తంగానే ఉంది. క్రీస్తు ద్వారా విరగొట్టబడింది, అది వేరే సంగతి. అయితే సుమే, ఎప్పుడు పిల్లల్ని నోరు తెరిచి చేతులెత్తి ఆశీర్వదించండి. నాకంటే దేవుడు నేను ఎక్కువ దీవించుగాక, నా తాత ముత్తాతల కంటే, నా తల్లిదండ్రుల కంటే నేను ఎక్కువ దీవించుగాక, మన వంశవృక్షంలో ఎవరిని దీవించనంతగా దేవుడు నిన్ను దీవించునుగాక. ఆశీర్వాద మాట పదే పదే పలకండి. ఆఖరి మాట, ప్రార్థించకుండా నీ పిల్లల్ని ఇంట్లో నుంచి కదలనివ్వకు. నీ పిల్లల కొరకు ప్రార్థన చేయకుండా పిల్లలను స్కూల్కి పంపించుకో. ప్రతి దినం వారి తల మీద చేతులుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు, ప్రతిదినం వారి తలల మీద చేతులుంచి కాలేజీకి పంపించేటప్పుడు ఓ చిన్న ప్రార్థన చేసి పంపించు. ఎందుకో తెలుసా? ఆ ప్రార్థన నీ పిల్లల చుట్టూతా ప్రాకారంగా మారిపోద్ది. రెండవది, ఆ ప్రార్థన
ప్రయాసానికి మించిన ప్రతిఫలం దయచేస్తుంది. ఆ ప్రార్థన బిడ్డలు శోధనలో పడిపోకుండా దుష్టుని చేతిలో నుంచి తప్పించబడతారు. 7వది, ప్రార్థన చేయకుండా పిల్లలను గడప దాటనివ్వద్దు. వాళ్ళని ప్రార్థన చేసుకోమనండి. వాళ్ళ కొరకు ప్రార్థన చేసి ఇంట్లో నుంచి పంపించండి. ఆ ప్రార్థన వారికి కంచెగా మారుతుంది, శోధనలో పడిపోకుండా కాపాడుతుంది. ప్రయాసానికి మించిన ప్రతిఫలం దేవుడు ఆ బిడ్డలకు అనుగ్రహిస్తాడు. ఈ 7 జాగ్రత్తలు తీసుకోండి. మీకంటే, మీ పూర్వీకుల కంటే మీ పిల్లలను గొప్పవారిగా భక్తిలో భుక్తిలో దేవుడు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. సర్వశక్తిగల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటల కొరకై వందనాలు అయ్యా. ఈ శ్రేష్ఠ గడియలో పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను, తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి తల్లి తండ్రి ఈ 7 జాగ్రత్తలు తీసుకొని పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇచ్చినట్లుగా మీరే మీ విశేష కృప చూపించండి. ఆ రీతిగా నాయనా పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి తల్లిదండ్రుల వంశంలో, వారి పూర్వపు చరిత్రలో ఎవ్వరూ దీవించబడనంతగా ఈ బిడ్డలు దీవించబడుదురుగాక, ఈ బిడ్డలు వర్ధిల్లుదురుగాక. అట్టి కృపతో ఒక్కొక్క బిడ్డను మీరే అభిషేకించి ఆశీర్వదించి మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.